నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. జిల్లాలో O&M పనుల పురోగతిపై సుదీర్ఘ చర్చ. తాను మంచోడినట్టు జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్న మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన బాధితుడు కాదు, నేర చరిత్ర కలిగిన నిందితుడు అని విమర్శ. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి డోలా. వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు డిసేబుల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణం తగ్గించాలి. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో O&M పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 492 పనులకు గాను 27.34 కోట్లు మంజూరయ్యాయని, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు వంటి 241 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. తోడు, గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులు వెంటనే పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గోదావరి డెల్టాకు మే 31 నుండే నీటి విడుదల చేయబోతున్నామని, అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. తనకంటే మంచోడు లేడంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం విడ్డూరంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. జగన్ ఎన్నటికీ బాధితుడు కాదని, ఆయన నేర చరిత్ర కలిగిన నిందితుడని సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన క్రిమినల్ చర్యలను కప్పిపుచ్చుకునేందుకే జగన్ శాంతిదూతలా నటిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వింత కొత్త వాదనల్ని తెర మీదకు తెచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ ముందు వారమో వచ్చాడు. నేను ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాను, వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక 2 ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో, వర్గాల మధ్యనో, ఆధిపత్య పోరుగానో, రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. ఒక్కొక్క గ్రామంలో ఎవరైతే ఆ రోజున ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలంగా ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా లొంగ తీసుకున్నారు అనేటువంటిది. పార్నపల్లి అనేటువంటి ఒక గ్రామం స్టోరీ చెప్తాం. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంప్ వేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఒక కంప్రెసర్ తీసుకొచ్చి 2 కంప్రెసర్లు 3 కంప్రెసర్లు తీసుకొచ్చి ఇంటి పునాదులకు డ్రిల్ చేశారు. ఈ మోడర్న్ డేలో ఎవడు చూసున్నాడు? ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇంటి పునాదులకు డ్రిల్ చేసి
డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఒక ఎస్ఐ 10 మంది పోలీసులు ఉంటే వాళ్ళను ఒక గదిలోకేసి బంధించారు. స్వయంగా ఆ రోజు రాజారెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ డైనమైట్లు పెట్టి ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. 2000 మంది ఆ ఊరి మీద దాడికి పోయారు. మీరు మహిళల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు ఈ రోజుకు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఒక ఇంటిని డైనమైట్లు పెట్టి పేల్చేసి ఎంతటి భయానక వాతావరణాన్ని మీరు కల్పించారు అనేటువంటిది ఈరోజు సమాజానికి తెలీదు. మరి అట్లానే పెద్దకూడాల గ్రామంలో కృష్ణారెడ్డి అనేటువంటి లీడర్ ఉండేవాడు. ఆయన వీళ్ళకి బలంగా ఎదురు నుంచున్నాడు అనేటువంటి దాంతో ఒక ఏం చేసినా ఒక పకడ్బందీ స్కెచ్లు వేయడం అనేటువంటిది రాజకీయాల్లో అప్పుడే మొదలైంది. అంటే ఎవరు ఎక్కడ పోలీసుల పాత్ర ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయాలి అనేటువంటిదంతా ఆయన సెకండ్ షో సినిమాకు పోయేస్తా ఉంటే విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఉచిత 3 చక్రాల స్కూటర్ల పంపిణీ కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కింద 17.5 కోట్లతో 1750 మందికి వీటిని అందజేస్తున్నట్లు వివరించారు. మార్కాపురం జిల్లాలో మొదటి విడతగా మొత్తం 40 స్కూటర్లను అందజేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా 4.32 కోట్లతో దివ్యాంగుల హాస్టల్స్ ను రిపేర్ చేస్తున్నామని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు డిజబుల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి రెట్రోఫిటెడ్ మోటార్ బైకుల్ని 1750 మందికి కాన్స్టిట్యున్సీ చొప్పున 17.5 కోట్ల రూపాయలతోటి దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ రోజు కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, ఆ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, ఒగ్గ నరసింహారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు మరియు రిక్ష గారితో సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేదలకి, దివ్యాంగులకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. 500 రూపాయల పెన్షన్ ని 1500 చేసినా, 3000 చేసినా, 6000 చేసినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వమే చేసింది. ఈరోజు ప్రతి నెల 1వ తేదీన పేదల సేవల కార్యక్రమం ద్వారా మేము ఈ పెన్షన్ల పంపిణీ చేయబోతున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో 6000, 15000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈరోజు దివ్యాంగ శక్తి ఉగాది కానుక నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని దివ్యాంగులకు కూడా మేము కల్పించడం జరిగింది. చరిత్రలో లేనంత విధంగా ఈ డిజేబుల్డ్ హాస్టల్స్ ని రిపేర్లకి 4.32 లక్షల రూపాయలు కేటాయించి పనులు చెప్పడం జరుగుతా ఉన్నాయి. కొత్తగా కూడా హాస్టల్స్ లేని ప్రాంతంలో హాస్టల్ నిర్మాణానికి, అదేవిధంగా బాపట్ల కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ అదనపు గదులకి వీటన్నిటికీ వెచ్చించి వరిసి 24 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం రోజు ప్రకటించిన విధంగా దివ్యాంగ శక్తితో పాటు అదే స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళకి హౌసెస్ కేటాయించడం, ఇలాంటి సంక్షేమాలకు కట్టుబడి ఉన్నాం. బాపట్ల డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, ఈరోజు విశాఖపట్నంలో పారా స్పోర్ట్స్ స్టేడియం, అదేవిధంగా మనకి సెంటర్ ఫర్ రిసోర్స్ అండ్ డిజేబిలిటీస్ కోసం విశాఖపట్నంలో సిఆర్సి సెంటర్ని, ప్రతి జిల్లాకి కూడా ఒక దివ్యాంగ భవన్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈరోజు దాదాపుగా 300 దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నోటిఫికేషన్ చేయడం జరిగింది, ప్రాసెస్ లో ఉంది. త్వరలోనే నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అంతేకాకుండా మన కలెక్టరేట్స్ వాటిలో కూడా వారి కోసం లిఫ్ట్లు ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ర్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు దివ్యాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి తెలియజేస్తున్నాం. పెరిగిన పెట్రోల్, డీజిల్ ఛార్జీలతో రైతులు, ఆటో కార్మికులు, ఆక్వా రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా పెంచిన ఛార్జీలు తక్షణం తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. పెరిగిన ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రజలపై ఏటా దాదాపు 3400 కోట్ల భారం పడుతుందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడు పడుతున్న అవస్థల్లో ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలన్న దృక్పథం చంద్రబాబులో కల్పించడం లేదని, గెలిచి అధికారంలోకి వచ్చాక మోసం చేయాలన్న ఆలోచనతోనే అమలు కాని హామీలు ఎన్నికల్లో గుప్పించారని ఆరోపించారు. దగ్గా, తోపిడి, వెన్నుపోటు మూల సూత్రాలుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. విధంగా అధికారంలో రావాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని వెన్నుపోటు పడవాలనే దృక్పథంతోనే ఈ ప్రభుత్వం యావత్తు కూడా
పరిపాలన ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏదో రాజకీయాల్లో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించి వచ్చినటువంటి వ్యక్తులు, కొత్తగా అధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తులు సహజంగా అబద్ధాలు చెప్పారంటే ఏదైనా కొంత వినటానికన్నా కూడా వినసొప్పుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆయనే చెబుతాడు 40 సంవత్సరాల పైన రాజకీయ ఇండస్ట్రీ ఉందని. 4వసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు కూడా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి స్కీములన్నీ కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితులు ఒక పక్కుంటే, మరో పక్క వెన్నుపోటు పార్టీగా పేరొందినటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రజలకి పన్నుపోటు వేస్తున్నటువంటి అంశాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అనేక అంశాలకు సంబంధించి 25 సార్లు మీడియా సమావేశాలను పెట్టి ప్రభుత్వానికి వందల ప్రశ్నలు సంధించారు. అనేకమైనటువంటి అంశాలని లేవనెత్తారు. కానీ మా నాయకుడు సంధించినటువంటి ప్రశ్నలకు కానీ లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం ఏనాడు కూడా వాటికి సంబంధించి లేవనెత్తినటువంటి ప్రశ్నలు తప్పనో ఆరోపణలు తప్పనో అనే మాట కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనారిల్లుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. నేను సూటిగానే తలుచుకున్నా, నిజంగా మేము లేవనెత్తినటువంటి అంశాలు ప్రశ్నలు తప్పైతే ధైర్యంగా ముందుకొచ్చి చెప్పండి. మాకు చెప్పకపోయినా ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెట్రోల్కి సంబంధించి, డీజిల్ ధరలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచినటువంటి ధరలు తగ్గించాలని ఈ నెల 18వ తారీఖున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం యావత్తు కూడా వాళ్ళ కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో, ఎన్నికలకు ముందు మాట్లాడిందో, పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రజలకి వెన్నుపోటు పొడిచిందనే భావంతో ప్రతి ఒక్కరూ కూడా నిరసన వ్యక్తం చేస్తే, ఆ ప్రశ్నలు మా నాయకుడు సంధిస్తే వాటికి సమాధానాలు చెప్పే దమ్ము లేదు, ధైర్యం లేదు ఈ ప్రభుత్వానికి. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు. మా నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నిజంగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో తెలియదు. 10 మంది మంత్రులు మాట్లాడతారు. ఆ 10 మంది మంత్రులు మాట్లాడే ప్రతి మాట, ముఖ్యమంత్రి గారితో సహా మాట్లాడే మాట వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అడుగుతూ ఉన్నారయ్యా, ఏంటి మీ భాష, మీరు మాట్లాడే భాష ఏంటని అడుగుతా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూడండి, తమిళనాడు చూసినా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రతిపక్షాలను గౌరవిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దానికేమి రాజకీయ ఇండస్ట్రీ అక్కర్లా. ఆ పైన కేరళ చూడండి, గెలిచినటువంటి వ్యక్తి ప్రతిపక్షాలను ఏ విధంగా గౌరవిస్తున్నారో కనీసం వాళ్ళను చూసైనా కూడా జ్ఞానం తెచ్చుకుంటాయని అడుగుతా ఉన్నా. ఇవాళ సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఆ రోజున ప్రమాణ స్వీకారం చేయకముందు దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్రోలు, డీజిల్ ఒకే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.